మీనా గురించి తప్పుగా మాట్లాడిన రోహిణి చెంప పగలగొట్టిన బాలు, షాక్లో ప్రభావతి. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక ప్రభావతి, మనోజ్ ఇద్దరు కూడా గుడికి వెళ్లి వేప మండలు కట్టుకుని పూజ చేయటం మొదలు పెడతారు. రోహిణి ఏమో ప్రభావతి దగ్గర ఉంటుంది. ప్రభావతి చేతిలో ఉన్న హారతి కొండెక్కకుండా పట్టుకుని ప్రభావతిని నడిపిస్తూ, అంటే ఒక రకంగా పరిగెత్తిస్తూ ఉంటుంది. ఇటు నుంచి మనోజ్ ఫ్రెండ్ ఏమో మనోజ్ పట్టుకున్న హారతి కొండెక్కకుండా చూస్తాడు. వాళ్ళు మొలకి వేప మండలు కట్టుకుని గుడి చుట్టూ తిరగడం ఇదంతా కూడా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఈలోపు బాలు, మీనా ఇద్దరు కూడా గుడికి వస్తారు. ప్రదక్షిణ అంతా అయిపోయి పూజ అయిపోయిన తర్వాత ఇక బాలుకైతే త్వరగా వెళ్ళిపోదాం మనము అని చెప్పని అనిపిస్తూ ఉండి బయలుదేరతాం అంటాడు. ఇక మీనా అనుకోకుండా వీళ్ళని చూసి బాలుకి చూపిస్తుంది. ఇంకేముంది, మనకు ఒక మంచి స్టఫ్ దొరికిందని చెప్పి బాలు అయితే వీడియో తీస్తాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇక రవి, శృతి సత్యంతో మాట్లాడుతూ ఉంటారు. బాలు, మీనా గుడికి వెళ్ళారు మావయ్య అని చెప్పని అంటే, అవునా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే, అది నాకు తెలియదు మావయ్య అంటుంది. ఈలోపు బాలు, మీనా రానే వస్తారు. మీనా అయితే బాలుని బ్రతిమలాడుతూ ఉంటుంది. అసలు మీరు ఎవరికి ఏం చూయించకండి ప్లీజ్ అని చెప్పని అంటూ ఉంటుంది. ఇక అలా అంటూ ఉంటే, నీకు తెలియదు నువ్వు ఆగు అని చెప్పి మొత్తం మీద బాలు అయితే తాను తీసిన వీడియోని చూయించడానికి డిసైడ్ అయ్యి లోపలికి వెళ్తాడు. ఆది మానవుల్ని చూసారా, రాతియుగం వాళ్ళని చూసారా అని చెప్పని అంటే, రాతియుగం వాళ్ళ ఏంటన్నయ్య అంటే, అదే ఆకులు కట్టుకుని తిరుగుతూ ఉంటారు కదా అంటే, రాతియుగంలో లేదేమో కానీ మధ్యరాతి యుగంలో ఉన్నట్టుందనయ్య అంటాడు రవి. అయితే వాళ్ళని ఇక్కడే మన ఇంట్లోనే చూపిస్తాను ఉండండి అని చెప్పని అంటూ ఉంటాడు. ఈలోపు ప్రభావతి వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసరికి, ఏంటమ్మా వేపావతమ్మా, బొట్టు వేపమండలు ఎక్కడ పెట్టొచ్చావు అని అంటే, ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటుంది. ఇక అలా అంటూ ఉంటే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటాడు మనోజ్. ఆహా, నువ్వేంట్రా కట్టుకున్న వేపమండలిని ఎక్కడ పడేసి వచ్చావు అంటే, వేపమండలు ఏంటి, పడేయడం ఏంటి, నోరు మూసుకొని ఉండు అని చెప్పేసి అంటాడు. సరే అయితే నోరు మూసుకొనే ఉంటా కానీ అందరూ చూడండి అని చెప్పి శృతి తీసుకొచ్చిన ల్యాప్టాప్ని జాగ్రత్తగా అందరికీ కూడా వినిపిస్తాడు. వినిపించేసరికి అదే ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందరికీ అందులో ఉన్నటువంటి వీడియోని పెట్టి అందరికీ చూపిస్తూ ఉంటాడు ఇక బాలు అయితే. ఇక అలా చూపించిన తర్వాత, నానా చెప్పాను కదా, నువ్వు నవ్వి 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 నీ కడుపు ఉబ్బిపోతుందని చెప్పి అని అంటే, అదేరా అలాగే అనిపిస్తోంది, అసలు ఏంటిదంతా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ప్రభావతి షాక్ అయిపోతుంది. వీడికి ఎక్కడ దొరికి చచ్చాం అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇక సత్యం అదంతా చూసి, బుద్ధి జ్ఞానం ఉన్నాయా మీకు, ఏం పనులవి, చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారనే సిగ్గు కూడా లేకుండా ఇలాగా చేసేది అని చెప్పని అంటూ ఉంటే, ఇంకప్పుడు అది కాదండి, ఇదంతా వాడే చేయించాడు, వాడి షాపు పూర్తిగా నాశనం అయిపోవాలని ఎవరో ఏదో చేశారంట అని చెప్పేసి అంటూ, ఎవరో స్వామీజీ ఇలా చేస్తే సరిపోతుంది అన్నారంట అంటే, ఏంట్రా మనోజ్ అంటే, నా వ్యాపారం డౌన్ కాకుండా ఉండాలన్నా, అమ్మ ప్రాణాలు నిలబడాలన్నా ఇలా చేయారని స్వామీజీ చెప్పారు అని అనేసరికి, అవునా అసలు ఏం జరిగింది అంటే, షాప్ ముందు ఎవరో ముగ్గేసి గుడ్లు పెట్టారు నాన్న అని చెప్పేసరికి ఇక దాంతో అదంతా ఏదో అనుకొని వీడు ఇదంతా చేయించాడు నాన్న అంటాడు బాలు. ఈలోపు ఇక తన షాప్ నుంచి ఒక కుర్రాడు వచ్చేసరికి, సార్ తాళాలు ఇస్తారా, స్టాఫ్ అంతా బయట నుంచి ఉన్నాం అని అంటే, నువ్వు రా ఇటు అని చెప్పేసి, మన షాప్లో వాళ్ళు గుడ్లు పెట్టారా లేదా మన షాప్ ముందు అంటే, అదే సార్ మీకు చెప్పాలనుకున్నాను మర్చిపోయాను, నిన్న ఏం జరిగిందంటే, మన షాప్ ఉన్నటువంటి కాంప్లెక్స్కి వాచ్మెన్ ఉన్నాడు కదా, వాళ్ళ మనవడు మొన్న రాత్రి వాచ్మెన్ డ్యూటీ అప్పుడు వచ్చాడంట. వర్షం పడుతూ ఉంటే మన షాప్ దగ్గర నుంచున్నారట. ఆ రోజు రాత్రి గుడ్లు కొనుక్కుని వెళ్తూ అక్కడ నుంచుని వాటి మీద బొమ్మలు వేశాడట. ఇక అది వేయటంతో వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళడం మర్చిపోయారట. ఉదయాన్నే వచ్చి పనమ్మాయి ముగ్గు వేసిన తర్వాత అక్కడ ఉన్న గుడ్లను తీసుకొచ్చి ఆ ముగ్గులో పడేసి పోయిందట. అది జరిగింది సార్ అనగానే ఇక ఒక్కసారిగా అందరూ మనోజ్ వంక చూస్తూ ఉంటే, ప్రభావతి అయితే మనోజ్ని కొట్టినంత పనిచేస్తుంది. వెధవా, ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా ఏంట్రా నువ్వు చేసిన పని అని చెప్పేసి అంటూ ఉంటే,
అమ్మా అది కాదమ్మా, అది కాదమ్మా అని చెప్పి ఏదో చెప్పబోతాడు. ఈలోపు రోహిణి అయితే ఛీ ఏంటి మనోజ్ నువ్వు అసలు అంటూ ఉంటే, అదే నమ్మకాలు ఉండాలి కానీ మరీ ఇంత మూఢనమ్మకాలు ఉంటే ఇలాగే ఉంటుంది. ఇంట్లో వాళ్ళని అనుమానించాడు, దానికి తోడు నేనే అక్కడ షాప్ దగ్గర గుడ్లు పెట్టానని చెప్పని అన్నాడు వేధవ అని చెప్పేసేసి అంటాడు. ఇక అన్న తర్వాత సరేనని చెప్పి ఇక సత్యం అయితే ఛీ నీ మొహం చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంది ప్రభావతి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి మనోజ్ దగ్గరికి వచ్చి, ఒరే బెదవ నీ మూలాన్ని ఎన్నిసార్లు ఎంతమందితో అనిపించుకోవాలరా నేను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీనా అయితే బాలు పిలిచేసే అదే మీనా వంటగదిలోకి వెళ్ళిపోయాక బాలు మీనా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మీనా ఇగో ఈ విజిటింగ్ కార్డ్స్ తీసుకొని నువ్వు వెళ్ళిన ప్రతి చోట అందరికీ ఇవ్వు, ఎందుకంటే నీ బిజినెస్ అనేది ఇంకా ఇంకా పైకి వెళ్ళాలి అంటే ఇవి చాలా అవసరం. నన్ను కారులో కూడా ఇవే పెట్టుకుంటాను తెలుసు కదా నీకు అని చెప్పని అంటే, ఇప్పుడు ఇవన్నీ నాకెందుకండి అంటే, మన ఇంట్లో మొట్టమొదటి మహిళా వ్యాపారవేత్త ఎవరు అని అంటే, ఎవరండి అంటుంది. నువ్వే, ఇంకెవరు? నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూ మమ్మల్ని అందరినీ సంతోషపరుస్తున్నావు అని అంటాడు. దాంతో ఇక నుంచి మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు ఎదగాలి, నువ్వు ఎదుగుతూ ఉంటే నీ ఎదుగుదలని చూసి ఇంట్లో అందరూ కుళ్ళుకోవాలి, నిన్ను చూసి అందరూ కూడా బా మీనాలా బ్రతకాలి అనుకోవాలి అని అంటే, నాకు అదృష్టం మీరేనండి, ఎందుకంటే నేను ఎక్కడో ఒక పూల బండిలో పూలు కట్టుకుంటూ బ్రతకాల్సిన నన్ను ఆ బండి కాలిపోతే నాకు స్కూటీ కొనిచ్చారు, ఇంటింటికి వెళ్ళి చక్కగా పూలు ఇచ్చేటట్టుగా బండిని తయారు చేయించారు. ఇప్పుడు నేను డెకరేషన్స్ చేస్తాను అంటే నన్ను ప్రోత్సహించారు, మీరే నా బలం అండి అని చెప్పని అంటూ ఉంటుంది. సరేలే కానీ నాకు మాత్రం మంచి పూరీలు చేసి పెట్టే అంటాడు. తప్పకుండా అని చెప్పి చెప్తుంది. ఇక అయిపోయిన తర్వాత మీనా ఎక్కడికో బయలుదేరేసరికి ఇంకే ఉంది, బాలు దగ్గరకు వచ్చి లవ్ గురు సలహాలు అడుగుతున్నవాడు ఉన్నాడు కదా మీనాని ఫాలో అవుతూ, ఇక వాడొచ్చి మీనాని ఆపుతాడు. ఏమండి ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి, మొన్న మీ పేరు అడగడం తప్పే, ఎందుకంటే తెలిసిన మనిషిని అడగడం వేరు, తెలియని వ్యక్తిని రావడమే పేరేంటి అని అడిగితే కంగారు పడతారు కదా, అందుకే సారీ అండి, మీకు నేను ఒక పేరు పెట్టుకున్నాను, అదేంటని అడగండి అంటే నేనెందుకు అడగాలి అంటుంది. పోనీ నేను చెప్తాను వినండి అంటే నేనెందుకు వినాలి అంటుంది. ఏంటండి మీరు, నేను చెప్తానన్నా వినరు, నేను అడగమన్నా అడగరు, అసలు ఏంటి మీరు అని చెప్పని అంటూ ఉంటే, మరి ఇంకేంటి, అసలు నువ్వెవరివో ఏంటో నాకు అనవసరం, అసలు నీ గురించి అంటూ ఉంటే, సరే నేను మీకు పెట్టుకున్న పేరు లక్కీ, ఎందుకంటే ఆ రోజు మీరు కనిపించడంతో నాకు ప్రమోషన్ వచ్చింది, ఆ తర్వాత మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది మీనా అయితే. ఫోన్ చేసేసరికి ఏమైంది అని చెప్పేసి అంటే, అది కాదండి ఎక్కడున్నారు మీరు అంటుంది. స్టాండ్ దగ్గరే ఉన్నాను అంటే, వాడెవడో ప్రతిరోజు నన్ను ఫాలో అవుతున్నాడండి అని చెప్పేసేసి అంటుంది. ఫాలో అవుతున్నాడా, ఎవడు వాడు అని చెప్పిన వెంటనే బాలు అయితే తర్వాత రోజున నేను చూసుకుంటానులే వదిలేసే అని చెప్పి మీనాకి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక మీనా దగ్గర కూర్చుని అసలు వాడు ఏం మాట్లాడాడు, ఏమేమన్నాడు, ఏంటి అని అన్నీ తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఇక మీనా చాలా బాధపడుతూ, మీకు తెలీదండి వాడు ఎంతలా మాట్లాడుతున్నాడో తెలుసా, వాడి మాటలకి నాకే కోపం వచ్చేసింది అని చెప్పని అంటుంది. కోపం రావటం సహజమే, ఎందుకంటే నువ్వు మరొకరి భార్యవి, అలాంటి నిన్ను వాడొచ్చి కదవటం అంటే మామూలు విషయమా, సరే ఇంకేమన్నాడు అని చెప్పనంటే, ఏమైంది మీకు పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పని అనేసరికి, మరి మాట్లాడక ఏం చేయను, అసలు ఏంటిదంతా అని చెప్పని అంటూ ఉంటే, నువ్వు అందంగా ఉన్నావు కదా మీనా అందుకే అలా అని చెప్పని అంటాడు. ఏంటి నేను అందంగా ఉన్నానని అందుకే అలానా, అంటే వాడెవడో వచ్చి నన్ను ఇలా చేస్తున్నాడంటే మీరేం మాట్లాడకుండా చూస్తూ ఊరుకుంటారా అని చెప్పని అనగానే, అబ్బబ్బా నేను అలా అనట్లేదులే కానీ ఏం చేయాలో చెప్పు అని చెప్పని అంటాడు. ఏం చేసేదేముంది, ముందు వాడెవడో ఏంటో చూసి అసలు నా వెంట ఎందుకు పడుతున్నాడో ఏంటో కనుక్కోండి అని చెప్పని అంటుంది. ఓ అలా అంటావా, సరే అయితే తప్పకుండా కనుక్కుంటానుగా అని అంటాడు ఇక బాలు. అనేసరికి ఇక వెంటనే మీనా రేపొద్దున్నే కనుక్కోవాలి అంటుంది. అలాగే రేపొద్దున్నే కనుక్కుంటాను అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక మీనా బాలు చూసుకుంటాడులే అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈలోపు ఇక బాలు అయితే తన ఫ్రెండ్ తమ్ముడికి ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే, చెప్పనయ్యా ఇక్కడే ఉన్నాను స్టాండ్ దగ్గర, ఏ అని చెప్పని అంటాడు.
ఏనా? చెప్తానాగరా, చెప్తానాగు. నువ్వు ఎవరో అమ్మాయికి ఆ, అదే లైన్ వేస్తున్నాను అన్నావు కదా, ఆ అమ్మాయి ఫోటో ఉందా అంటే, లేదన్నయ్య. ఫోటోనా? అసలు పేరే తెలీదు, ఇంకా నువ్వు ఫోటో దాకా వెళ్ళావు అని అంటాడు. అనేసరికి అదే పేరే తెలియదు కదా నీకు, ఫోటో ఎక్కడి నుంచి వస్తుందిలే, సరే నేను పంపిస్తాను, ఆ అమ్మాయి అవునో కాదో చెప్తావా అంటాడు. ఏంటన్నయ్య, ఏం పంపిస్తావు అంటే, ఫోటో పంపిస్తాను చూడు అని చెప్పేసేసి అంటాడు. అనేసరికి ఇక వెంటనే అలాగే అన్నయ్య అని చెప్పి ఫోటో కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఈలోపు బాలు మీనా ఫోటో పంపిస్తాడు. ఎగ్జాక్ట్గా అన్నయ్య ఈఎంఐయే, అసలు ఎక్కడ దొరికింది నీకు, ఎంత బాగా తీసావు, చాలా దగ్గరగా, అసలు అడిగి తీసుకున్నావా, చెప్పన్నయ్య ఎక్కడ దొరికింది, నా ప్రేమ కోసం నువ్వు ఎంతలా కష్టపడుతున్నావు అన్నయ్య, చాలా థ్యాంక్స్ అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక అప్పుడు రాజేష్ పక్క నుంచి వస్తాడు. నువ్వేంట్రా స్టాండ్ దగ్గర అంటే, అన్నయ్య కోసం వచ్చాను, ఇంగో బాలు అన్నయ్య నా లవ్ గురు ఫోన్ చేశారు, ఆయన నాకు ఒక ఫోటో పెట్టారు, ఆ ఫోటో ఎవరిదో తెలుసా, నేను ప్రేమిస్తున్న అమ్మాయిది, నా లక్కీ గర్ల్ది అని చెప్పని అంటాడు. అవునా, ఏది చూడండి ఆ లక్కీ చామ్ ఎవరో అని చెప్పి రాజేష్ అడుగుతాడు. అడిగేసరికి ఇదిగో చూడు అని చెప్పేసి చూపిస్తాడు. రాజేష్ పడి పడి పగలబడి నవ్వుతూ ఉంటాడు. నవ్వి 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 ఒరే అయిపోయావురా నువ్వు, బాలుగాడి చేతిలో అయిపోయావు నువ్వు అంటూ ఉంటాడు. ఏంటి అయిపోయేది, నేనెందుకు అయిపోతాను అంటాడు ఇక వాడైతే. అనేసరికి నువ్వు ఎవరికి లైన్ వేస్తున్నావో తెలుసా, ఎవరి కోసం లవ్ టిప్స్ అడుగుతున్నావో తెలుసా, బాలు భార్య తను మీనా అని చెప్పని అంటాడు. ఏంటి, బాలు అన్నయ్య వైఫా, తన పేరు మీనానా, నాకేం తెలుసు, పెళ్లి కాలేదనుకున్నాను అంటే, తన మెళ్ళో ఎప్పుడూ పసుపు తాడు ఉంటుంది, ఇంకా పెళ్లి కాలేదని ఎలా అనుకున్నావురా అనగానే, అసలు నేను ఆ పసుపు తాడిని గమనించలేదన్నయ్య, తను నా లక్కీ గర్ల్ కదా, నా లక్కీ చామ్ కదా అని ఆలోచించాను, కానీ వాపో ఇప్పుడు బాలు అన్నయ్య నన్ను చంపేస్తాడుగా అని చెప్పని అంటూ ఉంటే ఇక బాలు అక్కడికి రానే వస్తాడు. బాలుని చూసి వాడైతే పారిపోతూ పరిగెడుతూ ఉంటాడు. ఉంటే ఒరేయ్ ఆగు, అసలు ఆగు, నువ్వేమైనా కావాలని చేసావా, లేదు కదా, తన నా భార్య అని నీకు తెలీదు, తనకి పెళ్ళైందనే విషయం గమనించుకోకపోవడం తప్పే, కాబట్టి ఇక ఇక్కడతో వదిలేసే అంటే, కొంచెం కష్టమే కానీ తప్పదు కదా అన్నయ్య, వదిలేస్తాను అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత అక్కడికి అది క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, బాలు మీనా ఇద్దరు కూడా ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇంట్లో. ఇక కిచెన్లో మాట్లాడి నవ్వుకుంటూ ఉంటే రోహిణి వచ్చి ఫ్రిడ్జ్ దగ్గర నుంచొని మొత్తం వింటుంది. ఓహో చెప్తా, నిన్ను ఎలా ఇరికించాలో అలా ఇరికిస్తా అని చెప్పేసి ఇక వెంటనే రోహిణి అయితే అందరూ భోజనం దగ్గరికి వచ్చినప్పుడు, అవును మీనా, ఆ రోజు నిన్నెవడో నీ వెనకపడి ఏడిపిస్తున్నాడు అన్నావు కదా, వాడెవడో ఏంటో తెలిసిందా, బాలుకి చెప్పావా అని అంటే, లేదు ఆయనకెందుకు చెప్పటం, అవసరం లేదని చెప్పలేదు అనగానే, ఓహో అమ్మాయి గారు ఈ వ్యవహారాలు కూడా నడిపిస్తున్నారన్నమాట అంటూ మొదలు పెడుతుంది ప్రభావతి. ఏ వ్యవహారాలు అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, ఇంకెవడో నిన్ను ఫాలో అవ్వడం ఏంటి, దానికి నువ్వేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం ఏంటి, అయినా ఆ విషయం గురించి మొగుడికి చెప్పకుండా ఇప్పటిదాకా దాచిపెట్టడం ఏంటి అంటే, నువ్వేం చేస్తున్నావు, అసలు పూలు అమ్మడానికి వెళ్తున్నావా, లేకపోతే బలాదూర్లు షికార్లు తిరగడానికి వెళ్తున్నావా, ఎవరితో పడితే వాడితో మాట్లాడుతున్నావా అని చెప్పి నోరు పారేసుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఈలోపు రోహిణి, అవన్నీ మనం చూస్తామా ఏంటత్తయ్య, నేనున్నానంటే అయితే పార్లర్లో ఉంటాను, లేకపోతే క్లయింట్స్ ఇంటికి వెళ్తాను, అంతే కదా, ఇప్పుడు శృతి ఉందంటే అయితే డబ్బింగ్ స్టూడియోలో ఉంటుంది, లేదా వాళ్ళ ఇంట్లో లేదా మన ఇంట్లో ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్ళదు కదా. కానీ మీనా అలా కాదు, రోడ్డు మీద తిరుగుతూనే ఉంటుంది, ఇంటింటికి తిరుగుతుంది, ఇళ్లల్లోకి వెళ్తుంది, ఇంట్లోంచి బయటకు వస్తుంది, ఏం జరుగుతుందో ఏంటో ఎవరికి తెలుసు అత్తయ్యా అని చెప్పేసేసి మాట్లాడేసరికి బాలుకి కోపం చాలా వచ్చేస్తుంది. వెంటనే లేచి ప్లేట్ కిందికి విసిరేస్తాడు. రోహిణి అలా చూస్తూ ఉంటుంది. రావాలి, నీకు కోపం రావాలి, ఈ కోపంలోనే నువ్వు నీ పెళ్ళాం ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని, ఏంటి బాలు ఎందుకు వచ్చింది నీకు కోపం, అంత కోపం రావాల్సిన అవసరం ఏమీ లేదే, ఏ నేను అన్న దాంట్లో తప్పేమన్నా ఉందా అని చెప్పని అంటుంది. తప్పేంటి తప్పు, అసలు ఎందుకు అలా మాట్లాడతావు, నా భార్యను గురించి తక్కువ చేసి మాట్లాడటానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా అని అంటే, ఎందుకు సిగ్గు, తప్పేం మాట్లాడాను, ఒక చోట నుంచి పూలు అమ్ముకుంటే అది వేరు, కానీ ఇంటింటికి వెళ్ళి పూలు అమ్ముకుంటే ఏమంటారు, ఇదిగో ఇలాగే ఎవడో ఒకడు వెంట పడుతూ ఉంటాడు అనగానే, ఎవడో వెంట పడ్డాడనే సంగతి నీకెలా తెలుసు అసలు అంటే, ఆ రోజున మీనా విద్య వాళ్ళ ఇంటికి వచ్చి ఎవడో నా వెంట పడుతున్నాడు అని చెప్పి భయపడుతూ అడిగింది,
ఆ రోజు విద్య నేనే హెల్ప్ చేశాం. ఏం మీనా మీ ఆయనకి చెప్పలేదా అని అంటే, అది అంత ఇంపార్టెంట్ విషయం కాదు కదా రోహిణి, అందుకే చెప్పలేదు అని అనేసరికి, అవునా, ఎప్పుడు చెప్తావు? వాడొచ్చి నీ చేయి పట్టుకున్నాక, లేకపోతే స్కూటీ మీద నీ వెనక కూర్చున్నాక అని మాట్లాడుతుంది. ఇక మీనాకి చాలా బాధ కలుగుతుంది. అప్పటికి కూడా చెప్తుందో లేదో ఈ అమ్మాయి గారు అని చెప్పని అంటుంది ప్రభావతి. ఇక దాంతో ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆలోచనలో పడిపోయి ఇక చూసి చివరికి మీనా అయితే, ఇప్పుడు నీకేం కావాలి రోహిణి అని చెప్పని అంటూ ఉంటే, నాకేం కావాలమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడినా ఇబ్బంది లేదనుకునే భర్త నీకు దొరికినప్పుడు నీ ఇష్టం కదా, మేమేం మాట్లాడగలుగుతాం, మేమేం చేస్తాం అని చెప్పని అంటే, హలో పార్లర్ అమ్మగారు, మీకు తెలియని కొన్ని విషయాలు చెప్పాలి, మాట్లాడదాం లెగండి అని అంటాడు. ఇక భోజనం దగ్గర నుంచి అందరూ లేచిన తర్వాత రోహిణి, ఏం మాట్లాడాలి బాలు, ఏం మాట్లాడాలి, బలాదూర్లు తిరుగుతోంది నీ పెళ్ళాం, ఎవడు పడితే వాడు వెనక పడుతోంది నీ పెళ్ళానికి, మా వెనక కాదు, శృతి వెనక ఎవరు పడరే, నా వెనక ఎవరు పడరే అంటే, నా వెనక ఎందుకు పడరు, ఆ సంజుగాడు వాడి పెళ్ళయ్యే వరకు కూడా నా వెనక తిరుగుతూనే ఉన్నాడు, రవికి అది చెప్తూనే ఉన్నాను, రవికి వాడికి మధ్య ఫైట్స్ జరుగుతూనే ఉన్నాయి అనగాని, నువ్వు చెప్పావు, మరి మీనా చెప్పిందా, చెప్పలేదు కదా, ఇప్పుడు నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చే వరకు చెప్పకుండానే గడిపేసింది కదా అంటూ ఉంటే, అయిపోయిందా, కడుపు మడ తీరిపోయిందా, కడుపుబ్బరం ఆగిపోయిందా అంటాడు. ఏంటి అని చెప్పానంటే, నా పెళ్ళం నాకు చెప్పటము జరిగింది, నేను వాడితో మాట్లాడటము జరిగింది, వాడు తప్పైపోయిందనియా క్షమించు అని చెప్పి పక్కకు తప్పుకోవడము జరిగింది. మీనా అందరిలాంటి మనిషి కాదు, అర్థమైందా, ఎదుటి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకుని ముందుకు నడిచే మనిషి, వాడికి అర్థమయ్యేలా చెప్పింది వాడు వినలేదు, అందుకే వాడికి ఏ రీతిలో చెప్తే కరెక్టో ఆ రీతిలో చెప్పించింది, వాడిని దారిలో పెట్టింది అని అంటే, ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు బాలు, ముందే చెప్తే ఇవన్నీ నడవనా, కాసేపు ఎంజాయ్ చేసినట్టుందిలే అని చెప్పి మాట్లాడుతుంది. దాంతో ఇక కోపం వచ్చిన బాలు రోహిణి చెంప చెడ్లను పగలగొడతాడు. ఒక్కసారిగా ప్రభావతి నోరెళ్ళబెడుతుంది. ఇక అలా నోరెళ్ళబెట్టేసరికి, జేంటి బాలు పిచ్చి పిచ్చిగా ఉందా అని అంటే, నోర్మోయ్, నీకు పిచ్చి పిచ్చిగా ఉందా, నోటికి వచ్చినట్టు నా పెళ్ళాన్ని మాట్లాడుతున్నావు, ఎంజాయ్ చేసిందా, ఏం ఎంజాయ్ చేసింది, నీ గురించి మొత్తం కథ తెలుసుకుని అప్పుడు మాట్లాడతాను, నువ్వేంటో నీ చరిత్ర ఏంటో మొత్తం అంతా తెలుసుకుని అప్పుడు మాట్లాడతాను, మా అమ్మలాగా ఇదిగో ఈ లక్షలు మింగినోళ్ళలాగా నేను అమాయకుణ్ణి కాదు, వాడని అమాయకుల్ని చేసి నీ కథ నడుపుకుంటున్నావు కదా, ఈ పబ్బం గడుపుకుంటున్నావు కదా, మొత్తం ఏ టు జెడ్ బయటికి లాగుతాను, నువ్వేంటో వీళ్ళందరి ముందు నేను నీ చరిత్ర విప్పుతాను, అప్పుడు జరిగేది జరుగుతుంది, కంగారు పడకు, ఇప్పుడు చెప్తున్నాను, ఏమమ్మో విను, అత్తావతమ్మ నీ పెద్ద కోడలి బండారం మొత్తం తీసుకొచ్చి మీ అందరి ముందు పెట్టి అసలు ఎక్కడి నుంచి వచ్చిందో దీని కథ ఏంటో బయట పెడతాను, నా పెళ్ళాన్ని అంటుందా, ఇంత ధైర్యం ఉంటే మీనాను అవమానించి మాట్లాడుతుంది అంటూ ఉంటే, శృతి అయితే, ఎస్ బాలు, ఎంత ధైర్యం ఉంటే అలా మాట్లాడుతుంది, అసలు మీనా గురించి ఏం తెలుసు రోహిణి నీకు, ఎందుకు అలా మాట్లాడావంటే, చాలే శృతి, ప్రతి దానికి మీనాను వెనకేసుకురావడం తప్ప వేరే పని లేదా నీకు, మనకంటూ ఇక్కడ ఒక రెస్పెక్ట్ అనేది ఏడవాలి, అది లేదని నీకు తెలుస్తోందా అని అంటే, అర్హతను బట్టి ఇస్తారు, నాకైతే ఇక్కడ రెస్పెక్ట్ ఉంది, నీకు లేదేమో అది నువ్వు చెక్ చేసుకో, మధ్యలో నన్ను నీతో కలుపుకు, ఐ డోంట్ వాంట్ టు మింగిల్ విత్ యూ అని చెప్పని అంటుంది. అనేసరికి, ఏంటి మరి అంత తీసి పారేసినట్టు మాట్లాడుతున్నావు అంటే, నీ దగ్గర అసలు ఒక నిజాయితీ ఉందా, మీ అమ్మ ఎవరు అంటే చనిపోయిందంటావు, కానీ పిన్ని ఉందంటావు, ఎక్కడ అంటే తెలియదు అంటావు, మీ నాన్న గురించి మాట్లాడితే జైలు అంటావు, మీ మామ ఎక్కడ అంటే ఎక్కడో అండర్ గ్రౌండ్ అంటావు, మాటకి పొంతనే లేదు, ఏది అడిగినా ఏం చెప్పినా ఏం చేసినా ప్రతి దాంట్లో అబద్ధం తప్ప నిజం ఒక్కచోట కనిపించదు, ఇంకా నువ్వేంటి మాట్లాడుతున్నావు, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు, మీనా గురించా, అసలు హౌ డే యూ టాక్ అబౌట్ మీనా, అసలు మీనా గురించి ఏం తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అంటే, నీకు తెలుసా, నువ్వు తను పుట్టినప్పటి నుంచి ఏమైనా చూసావా ఏంటి అని చెప్పని అంటూ ఉంటే, ఇక దానికి మీనా అయితే, మీరిద్దరూ కొట్టుకోకండి ప్లీజ్ అని చెప్పేసేసి, ఏమండి అయిపోయింది ఇంక ఇక్కడితో వదిలేయండి అంటూ ఉంటే, వదలను అని చెప్పేసేసి ఇక బాలు రోహిణి గురించి ఎంక్వైరీలు మొదలు పెడతాడు. మరి బాలు ఎంక్వైరీలో రోహిణి నిజస్వరూపాలు బయటపడతాయా, మరి వాటన్నిటినీ బాలు అందరి ముందు పెట్టి కడిగేస్తాడా, ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.